కొత్తగా ఈ ఊరికి వస్తున్నాము, అద్దెకిల్లు దొరుకుతుందా లేదు తెలియదే. దొరకపోతే ఏమి 500 ఖర్చు అయినా పర్లా, 5 స్టార్ హోటల్కే పోదాం. ఈ అద్దెలకి బ్రోకర్గా పనిచేసేది చాలా కష్టంగా ఉండదబ్బా. ఇల్లు బాగుండాలంటారు, రెంట్ తక్కువగా ఉండాలంటారు. అదే అదికిచ్చేవాడా ఇల్లు చిన్నది కడతాడు, రెంట్ ఎక్కువ చెప్తాడు. ఏందో ఈ బాధలు. ఏ టైంలో ఎవరో ఫోన్ చేస్తున్నది? సుబ్బయ్య అప్పు వసూలు చేసేది అనుకుంటుంది. మనం ఎత్తేనే కది ఉన్నాయి అట్నే. కట్ అయిపోయింది. ఈసారి ఎవర్రా? కస్టమర్ ఫోన్ చేస్తున్నాడు. ఎట్టైనా నెలకు సరిపోయి ఖర్చులు కీడి దగ్గర నుంచి లాగేయాల. హలో, చెప్పండి సార్. సుబ్బయ్యని మాట్లాడుతున్నా. ఏమిరా, నేను ఫోన్ చేస్తే ఎత్తావు, కొత్త నెంబర్ నుంచి చేస్తే ఎత్తావా? అడ్రస్ పెట్టు, అడ్రస్ పెట్టు. నీకుంది నాకు అద్దెకి అడ్రస్ పెట్టాలి. నువ్వు అడ్రస్ పెట్టు, అడ్రస్ పెట్టు. అడ్రస్ పెట్టిన ₹100 బిల్లలా ఇక్కడ వచ్చినా నీకే నష్టం. నేనే వస్తానుండు. అనా ఎంత ధైర్యంలో నీకా? నేను ఫోన్ చేస్తే ఎత్తవా? నీకుంది నాకుందిలే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కూర్చొని మాట్లాడదాం. డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఉండేటప్పుడు ఇస్తా. ఎప్పుడు ఉంటుంది? మీకు ఇచ్చేటప్పుడు ఉంటది. పంచంటే ఇలా ఉండాలి. ఏమిరా జోకులా? ఏం జోకుల్నా? నీకు తెలియదే ఉంది, నేను బ్రోకర్గా పని చేస్తున్నా. ఒకే ఒక కస్టమర్ కూడా వచ్చేదిలే. కస్టమర్లు వస్తేనే కదా డబ్బులు వచ్చేది. అవును, చెప్పేది మర్చిపోయి నేను. ఏంటిదే? మా ఇంటిపై నిల్లుని నువ్వే ఎవరినైనా అద్దెకి వచ్చా మధ్య చేయాలా? రెంట్ ఎంత చెప్తావా? 50,000. 50,000? ఇదేమన్నా హైదరాబాద్ అమెరికానా? రెంట్ ఎంత నువ్వు డిసైడ్ చేసేది? నేను కొన్ని ప్రశ్నలు వేస్తా, నువ్వు ఇచ్చే సమాధానాలు బట్టి నేను డిసైడ్ చేస్తా. సరే అడుగు. బెడ్రూమ్ కమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉండాలా? బెడ్రూమ్ ఉంది కానీ బాత్రూమ్ లేదు. బాత్రూమ్ లేకపోతే ఎట్రా? పక్కనే గవర్నమెంట్ ఆసుపత్రి ఉందా, ఆ బాత్రూమ్ యూజ్ చేసుకోవాలా? కరెంట్ ఫెసిలిటీ ఉందా? 24 గంటలు ఉంటుంది, మళ్ళీ 48 గంటలు రాదు. అయితే ఒక రోజు వస్తుంది, 2 రోజులు రాదు. ఏదో తేడాగా ఉందేంటి? నేల పరిస్థితి ఏంది? ఎంతైనా పట్టుకోవచ్చు వచ్చినప్పుడు. వచ్చినప్పుడా? ఇప్పుడు ఆన్ చేసేప్పుడు రాదా? ఈ సొత్త లైట్కి 50,000 రెంటు కత్తాడా? సరే 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 సరే, నువ్వే చెప్పు ఎంత రెంటు? 500. 500? వద్దకపోతే పోయేమి. సరే 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 మాట్లాడు. ఎవరు ఫోన్ చేసేదా? ఎవరు కస్టమర్ ఫోన్ చేస్తున్నాడు. హలో, ఇక్కడ గోడ మీద ఉండే నెంబర్ చూసి ఫోన్ చేస్తున్నాను. 500 ఖర్చు అయినా పర్లా, 5 స్టార్ ఇల్లు కావాలా? కరెక్ట్ వాడు దొరికినాడు. 5 స్టార్ హోటలే కదా, 5 minutes నేను ముందు ఉంటాను. మీరే కదా 5 స్టార్ ఇల్లు కావాలనిందా? వెళ్దాం పదండి. ఇల్లు ఎట్టున్నా పర్లా, బాత్రూమ్ మాత్రం కలకలని ఉండాలా. కళ్ళలో కూడా మర్చిపోవు, అది మరి ఉంటుంది. 24 గంటలు కరెంట్ ఉండాలా, 24 hours కంటిన్యూస్లీ కమింగ్. వాటర్ ఫ్రెష్గా ఉండాలా. బాత్రూమ్ లో కూడా మినరల్ వాటరే వస్తుంది. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది దిప్పతలో 30 రూపాయలు పోయినా పర్లా, మూసుకొని కమిషన్ ఇచ్చేస్తా. 30 రూపాయలా? సరే పద, వచ్చిన కాడికి లాభం. సరే పద. రండి 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 రండి. ఇల్లు తీసి రెడ్డి ఇచ్చేది ఆర్డినరీ పర్సన్స్. మీలాంటి లెజెండ్స్ ముందే ఇచ్చేయాలా. పద, ఇల్లు చూపిస్తా. రేయ్, వాటి కులం ఏంది అడిగినావా? అడగలేదునా? అడగలేదా? బుద్ధిందా నీకు? బయట కొలుస్తానికి నా ఇల్లు ఎట్టిస్తాను అనుకున్నావా? ఏ కులస్తాడైతే ఏముండదునా, ఫ్రీగానే ఉండిపోతాడా. రెంట్ కట్టి కదా ఉండిపోతాడు. రెంట్కి ఇస్తా మాతో సమానం అయిపోతాడా? మా కులస్తారు అయితే రెంట్కి ఇస్తా, అతను బయట దోసాయి. సారీ తమ్ముడు, పర్లేదులేండి. అవును, ఇంతకి మీదే కులము? వాడిది కూడా ఆ కులమే. పిల్లరా వండా. నో సుబ్బన్నా, సుబ్బన్నా మీ కులపోడే అంటున్నా. లోపలికి రా నాయనా, మా కులప బంగారోడిడా. రారా. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్? పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? మధ్యలో నేను ఎర్రి పప్పని. పైనిల్లే కాదు, ఈలు కూడా నీదనుకో. కూడు లేకపోయినా పర్లా, కులం లేకపోతే ఉండలేను. సరే, కాలు చేతులు కడుక్కో, తిద్దు. అన్నా నేను కూడా కడుక్కునేదే. బయటకు వస్తారేంది, మా ఇంట్లో తినేదే. బయటికి బా. చెప్తా. ఆ రోజు రాత్రి అద్దెకొచ్చి దొంగతనం చేద్దాం అనుకుంటే ఈడే పిలిచి ఇంట్లో పెట్టుకున్నాడు.
కొలగచ్చినాయాలు కావాలే కానీ వీడికి ఎట్ట నిద్రపోతున్నాడు చూడు పంది మార్గా. టాటా బాయ్ బాయ్ సీ యూ కొలగచ్చినాయాల. అల్లారం కొడతాను అదే తెల్లారిపోయింది రబ్బా. అమ్మా స్వామి సామాన్లన్నీ యార్రా మనకులు పోడా ఏడు కూడా కానీ వల్ల బ్రోకర్కైనా ఫోన్ చేద్దాం. ఇంటికి రాను. ఏమైందినా? నా కొలుపోడు అని చదివించే కాలికి సదరంగా దోచుకొని వెళ్ళాడు. కావాలే కానీ వీడికి. मस्त शेड्स होणार आहे नीला अप्पा कमला असा అన్నా మొత్తం తెచ్చుకుని వెళ్ళిపోయినాడు. నేవా వడ్డీకి ఇచ్చి పెడతావే బాండి పేపర్లో దాని గుండె ఎత్తుకు వెళ్ళిపోయినాడా? మొత్తం ఎత్తుకొని వెళ్ళాడు. కమలాసన్ ఆవాహయామి. పదరా పోలీస్ స్టేషన్ లో పోయి కంప్లైంట్ ఇద్దామా? కానిస్టేబుల్ మీ కులం కాదు. సరే ఏం చేద్దాం నువ్వే చెప్పురా. బయట కొలుపోండి నన్ను ఎందుకు అడుగుతున్నావరా? పనికి మాలేదవా? ఈ సంఘటన మన సబ్స్క్రైబర్లలో ఒకరికి నిజంగానే జరిగింది. వాళ్ళు ఆవేదన చెంది కామెంట్ చేసినారు దీని మీద ఒక వీడియో చేయండి అని. వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరిగింది.